హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిస్తాం. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా? మ్యారీడా, అన్మ్యారీడా, వాట్ ఎవర్, ఎవరైనా చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా కావచ్చు, అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా? సో మీకు ఒక క్లారిటీ కావాలి మీ పర్సన్ విషయంలో అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది అందించబడుతుంది. ఓకేనా? అండ్ అలాగే అండి, రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది ఈ ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి, అండ్ ఈ మెసేజెస్ కూడా వారికి చేరాలి నా ఒక కోరిక అనమాట. కాబట్టి ప్రతిరోజు మీరు వీడియోని లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మీ పర్సన్ నేమ్ని మీరు 3 to 5 టైమ్స్ మీరు నేను కార్డ్స్ అనేది షఫిల్ చేసేటప్పుడు మీ మనసులో మీరు అనుకోండి. ఓకేనా? సో మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. 1 minute అండి. వావ్, బ్యూటిఫుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూనియన్ వచ్చింది. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ అవర్ వన్స్ అగైన్. ఓకే, మళ్ళీ రీయూనియన్ కార్డ్, మళ్ళీ పర్సన్ మీతో రీయూనియన్కి సిద్ధమవుతున్నారు అని ఇక్కడ మెసేజ్ ఉందండి. ఓకే, కంట్రోల్. ఓకే, టుగెదర్నెస్, క్రష్, మ్యారేజ్. ఓకే, ది ఎర్త్, కంప్లైంట్స్, రెజువనేషన్, కమ్యూనికేషన్, క్లారిఫికేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ డిసైడ్. ఓకే, ఎవరో ఇద్దరి మధ్యలో ఎవరో పర్సన్ ఉన్నారండి, చాలా టాక్సిక్ పర్సన్ అనమాట వీరు. ఒకరికి ఒకరి మీద ఇక్కడ లవ్ ఉంది, అండ్ అలాగే అయస్కాంతం లాగా మీ ఇద్దరి మధ్యలో ఆకర్షణ కూడా చాలా ఉందన్నమాట. ఓకే, కానీ థర్డ్ పర్సన్ వల్లనే ఈ రిలేషన్ ఏదో బ్రేక్ అయింది, ఆర్ ఫ్యామిలీ కూడా కావచ్చు థర్డ్ పర్సన్ అంటే. ఓకేనా? ఓకే, వీటికి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, రీయూనియన్ ఎందుకు వచ్చింది? బ్యూటిఫుల్ అండి. ద చారియట్ అండ్ 4 వ్యాండ్స్ అనమాట, మ్యారేజ్ కార్డ్. అండ్ ఇక్కడ కూడా మ్యారేజ్, టుగెదర్నెస్, కమ్యూనికేషన్. ఇక్కడ 3 కార్డ్స్ మాత్రమే నెగిటివ్ ఉన్నాయండి, అన్ని పాజిటివ్ ఉన్నాయన్నమాట. తన తప్పు తను ఒప్పుకోవడము, అండ్ మీతో ఈ పర్సన్ రీయూనియన్కి సిద్ధం అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. టెంపరెన్స్. ఓకే, మీ లవ్ ఫీల్ అవుతున్నారు చాలా, అండ్ మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి తన హార్ట్కి చాలా పెయిన్ అనిపిస్తుందండి. ఈ పర్సన్కి మీరు ఎప్పుడైతే గుర్తుకు వస్తారో అప్పుడు ఈ పర్సన్కి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. మీ గురించి యాక్షన్ తీసుకోవాలా లేదా ఇలాగే ఉండిపోవాలా అనే విధంగా తన మైండ్ అనేది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉందన్నమాట. కానీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి, అండ్ ఈ పర్సన్
మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ద చారియట్ కార్డ్. ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారండి. కొంతమంది మీరు సింగిల్ అయి ఉంటే పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది కూడా ఇవ్వచ్చు. అది తొందరలోనే జరుగుతుందండి. సో, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఈ పర్సన్ రావడం, వెళ్ళిపోవడం లాస్ట్‌కి మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటారనమాట. మేబీ తను అలా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండడానికి తన లైఫ్‌లో తను ఏదైనా కర్మ అనేది అనుభవించాల్సి ఉంటుంది. ఓకేనా? అది ఫ్యామిలీ పరంగాన, ఇంకొక పర్సన్ విధంగాన, ఏదో విధంగా ఈ పర్సన్ కర్మ అనేది అనుభవిస్తా ఉంటారనమాట. ఓకే. మీ వైపు నుంచి ఇక్కడ ఎలాంటి తప్పు లేదు. అంటే మీరు కరెక్ట్‌గానే ఉన్నారు. కానీ మీ పర్సన్ వైపు నుంచి తను ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అండ్ ఒకసారి ప్రేమ ఉంది, ఒకసారి ప్రేమ లేనట్టుగా ఏదంటే ఈ పర్సన్ తన బిహేవియర్ ఈ విధంగా ఉండడానికి తన లైఫ్‌లో తను కర్మ అనేది అనుభవించాల్సి ఉంటుందనమాట. మేబీ పూర్వజన్మ. ఓకే. దానివల్లనే ఈ పర్సన్ ఒకసారి తన మనసుకి మీ దగ్గరికి వచ్చేయాలి, మీతో ఉండాలనిపిస్తుంది. ఇంకొకసారి వద్దనిపిస్తుంది. ఇంకొక పర్సన్ ఇతను సెలెక్ట్ చేసుకుంటారనమాట. వారి ఫ్యామిలీ, కెరియర్ ఆర్ థర్డ్ పర్సన్, రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటారు. వారి మదర్ కూడా కావచ్చు. ఓకే. అంటే వారి మీద ఈ పర్సన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడము అండ్ వారికి వారిని బాగా చూసుకోవాలి. తన లైఫ్ వారి గురించి తను సాక్రిఫైస్ చేయాలి. ఆ విధంగా ఈ పర్సన్ ఆలోచించుకుంటారనమాట. ఓకే. సో, ప్రెజెంట్ పర్సన్ అయితే తను ఏదైతే కర్మ అనేది అనుభవిస్తున్నారో, అది ఎండ్ అయిపోయే సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీ దగ్గరికి రావాలి అండ్ ఇక్కడ రీయూనియన్ చేయాలి. హ్యాపీగా మీతో టైమ్ స్పెండ్ చేయాలి అండ్ ఇక్కడ మ్యారేజ్ కూడా చేసుకోవాలి సింగిల్‌గా ఉండేవారికి. అండ్ మ్యారేజ్ అయిన కపుల్సే మీరు చూస్తా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట. ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో కూడా తను అంత హ్యాపీగా లేరండి. నేను ఇందాక చెప్పాను కదా! ద చారియట్ కార్డ్ అంటే తన లైఫ్‌లో తను అనుకున్న లైఫ్ తనకి లేదు. అది కెరియర్ ఆర్ ఫ్యామిలీ పరంగా ఏ విధంగా అయినా సరే తననుకున్న లైఫ్ తనకి లేదు. అది తెలుసు తనకి. కానీ మీ దగ్గర మాత్రం ఈ పర్సన్ బెట్ చేస్తా ఉంటారనమాట. ఏది ఓపెన్ అవ్వరు. ఓకే. సో, కాబట్టి పర్సన్ మీతో మంచిగా మాట్లాడాలి అండ్ మీతో రిలేషన్‌ని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశ్యం అయితే ఈ పర్సన్‌కి ఉంది. ఓకే. అతి తొందరలోనే ఈ పర్సన్ మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది పర్సన్‌కి. ఓకే. చాలా ఓపికగా వెయిట్ చేస్తా ఉన్నారండి. తనకి ఏదో ఒక టైం కలిసి రాకపోతదా? తనని మీరు అర్థం చేసుకోకపోతారా? అని పర్సన్ చాలా ఓపికగా వెయిట్ చేస్తా ఉన్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా ఎవరో అదర్ పర్సన్‌ని తను సెలెక్ట్ చేసుకున్నారు. వారేంటంటే ఈ పర్సన్‌ని చాలా కంట్రోల్ చేస్తూ ఉండడం లాంటిది ఏదో ఉందనమాట తన లైఫ్‌లో. ఓకే. కంట్రోల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మళ్ళీ రీయూనియన్ అండి. ద మెజిషియన్ కూడా ఇక్కడ. ఓకే. ఈ పర్సన్ ప్రెజెంట్ అండి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తను సాల్వ్ చేయాలి. అండ్ ఇక్కడ తను ద మెజిషియన్ పొజిషన్‌లో ఉన్నారనమాట. ఈ పర్సన్ అంటే మిమ్మల్ని పర్సన్ మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారు. ఓకేనా? తన లైఫ్‌లో మీరు ఉన్నట్టుగా తను ఊహించుకోవడము అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తా ఉండడము. అంటే తన లైఫ్‌లో మీరు ఉన్నారు. తను మీతోనే ఉన్నారు. మీరిద్దరూ కలిసి అలా బయటకు వెళ్తున్నారు. కలిసి జీవిస్తున్నారు. ఆ విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తా ఉంటారనమాట. అందుకనే మీరు ఎంత మూవ్ ఆన్ అయిపోదాము అని అనుకున్నా మీరు మూవ్ ఆన్ అవ్వలేరనమాట. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తా ఉంటారు. ఓకేనా? తను మేనిఫెస్ట్ చేయడం వల్లనే మీ మనసనేది మళ్ళీ మళ్ళీ వెనుకకు లాగడం. మీరు అడుగు ముందుకు వేస్తారు. కానీ అది అవ్వదనమాట. మళ్ళీ మళ్ళీ మీ మనసు మళ్ళీ వెనుకకు లాగుతా ఉంటుందనమాట. ఓకే. సో, మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మ్యానిపులేట్ ఎనర్జీ చూపిస్తుందండి. తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయాలి, మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ ఆలోచిస్తా ఉన్నారు. ఓకే. I want to come closer, spend time with you. Clarification universe. Togetherness కార్డ్‌కి క్లారిఫికేషన్ చేయండి. ఓకే. 9 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఈ పర్సన్ చాలా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు. మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారనమాట తను. ఓకే. మిర్రర్ మేనిఫెస్టింగ్. మేబీ మీ పర్సన్‌కి కూడా మేబీ ఎలా అయితే ఈ పర్సన్ లైఫ్‌లో వస్తారు, ఏం చేయాలి, ఇదంతా టెక్నిక్ అనేది మీ పర్సన్‌కి తెలిసి ఉంటుందండి. ఓకేనా? యూనివర్స్‌తో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే విధం మీ పర్సన్‌కి తెలిసి ఉంటుందనమాట. సో, ఈ పర్సన్
తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. నైట్ కూడా ఈ పర్సన్ సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. ఈ పర్సన్‌కి మీరు చాలా గుర్తుకైతే వస్తున్నారనమాట. తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఓకే. ఈ పర్సన్ చూడండి ఇక్కడ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతున్నారో టుగెదర్‌నెస్ మీతో రీయూనియన్ చేయాలి. మీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ ఈ పర్సన్ మీతో ఆహ్, మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళి మీతో ఒంటరిగా టైం అనేది స్పెండ్ చేయాలి అనుకుంటున్నారనమాట. ఓకే. ఐ వాంట్ టు కమ్ క్లోజర్ స్పెండ్ టైమ్ విత్ యూ. ఓకే. మీతో మాత్రమే ఈ పర్సన్ టైమ్ స్పెండ్ చేయాలి అనే ఆలోచన ఈ పర్సన్‌కి ఉంది. కానీ అది ఎలా అనేది ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదనమాట. ఓకే. ఈ పర్సన్ మేబీ మీరిద్దరూ కలిసి ఉండాలి, కలిసి జీవించాలి, కలిసి టైమ్ స్పెండ్ చేయాలి అంటే కూడా అంత ఈజీ కాదండి. ఓకేనా? ఇక్కడ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఫ్యామిలీ అడ్డుగా ఉండొచ్చు. అండ్ కొంతమందికి మీరు మీ పర్సన్ ఇద్దరు మ్యారీడే ఉండొచ్చు. లేదా కొంతమందికి మీరు సింగిల్ అయితే మీ పర్సన్ మ్యారీడ్, లేదా మీ పర్సన్ మ్యారీడ్ అయితే మీరు సింగిల్, లేదా మీ పర్సన్ మ్యారీడ్ అయితే మీరు సింగిల్ అలా ఉండొచ్చనమాట. ఓకే. దాని విషయంలో ఈ పర్సన్ అంత ధైర్యం అనేది చేయలేకపోతున్నారనమాట. ఓకే. కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటిదంటే మీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలి. మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశ్యం, అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉందనమాట. ఓకే. ఈరోజు కూడా ఈ పర్సన్ అండి నైట్ అంతా సరిగ్గా నిద్రపోరు. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటారనమాట. మీరు ఈ పర్సన్‌కి చాలా గుర్తుకు గూడా వస్తారు. ఓకే. తను కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరుచుకున్న ప్రతి నిమిషం ఈ పర్సన్‌కి మీ ఆలోచన అనేది వెంటాడడం జరగబోతుందనమాట. ఓకే. చాలా డిస్టర్బ్ అవుతారు ఈ పర్సన్ ఈరోజు. ఓకే. క్రష్ కార్డ్‌కి క్లారిఫికేషన్. యూ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ పర్సన్‌కి ఈ ప్రపంచంలోకెల్లా మీరే తన ఫేవరెట్ పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే. కొంతమందికి ఈ పర్సన్ మీకంటే ఏజ్‌లో చిన్న అండ్ యంగ్ పర్సన్ కూడా కావచ్చనమాట. ఓకే. అంటే 20-25 మధ్యలో ఉండే పర్సన్ కూడా కొంతమందికి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. క్రష్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కావాలి అనుకుంటున్నారండి. ఈ రిలేషన్ ఈ పర్సన్‌కి ఎండ్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ గ్రోత్ తీసుకురావాలి అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకురావాలి. ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ చూడండి ఒక ట్రీకి మేబీ ఒక చిన్న మొక్క ఉంది కదా! దానికి వాటర్ పోయడము, దానికి నీడని అందించడము, ఇదంతా తను దాన్ని కాపాడుతా ఉన్నారనమాట ఆ మొక్కని. ఓకే. అలాగే ఈ పర్సన్ కూడా ఏ రిలేషన్‌లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్ మేబీ ఎండ్ అవ్వకుండా తను కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్ లాంటిది ఈ పర్సన్ మనసులో ఉందనమాట. ఓకే. మ్యారేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. లెట్స్ బీ టుగెదర్ ఫరెవర్. క్లారిఫికేషన్ యూనివర్స్. మ్యారేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. టవర్. చూడండి ఈ టవర్ మీ లైఫ్‌లో ఎందుకు పడబోతుందంటే ఇక్కడ లవర్ కూడా వచ్చింది. వావ్! బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ కూడా ఉంటారనమాట. అండ్ చాలా తెలివైన పర్సన్. కానీ తను ఏంటంటే చాలా తెలివిగల పర్సన్ అండి. అందుకనే మిమ్మల్ని తను మీ ఎమోషన్స్‌తో ఈ పర్సన్ ఆడుకుంటారనమాట. ఓకే. తన ఎనర్జీ అనేది ఇంత లూజ్ కూడా అవ్వరనమాట తను. ఓకే. అంటే చూడండి తన చుట్టే అందరూ తిరగాలి. కానీ తను మాత్రం ఒక మెట్టు కూడా దిగడానికి ఇష్టపడరనమాట. ఓకే. అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు ఈ టవర్ కార్డ్ ఎందుకొచ్చిందంటే ఇక్కడ మీకు మంచి జరగబోతుందండి. ఓకేనా? ఇక్కడ మ్యారేజ్ కార్డ్. మ్యారేజ్ అంటే మంచి జరుగుతుంది. ఎంగేజ్‌మెంట్ లాంటిది జరగడం గానీ, లేదా మీ మ్యారేజ్ గురించి మీరు డిస్కషన్ చేసుకోవడం గానీ, రీయూనియన్ అవ్వడం గానీ, సో, అలాంటిది ఏదో జరగబోతుందనమాట. అండ్ ఇక్కడ టవర్ కార్డ్ గూడా దానికి క్లారిఫికేషన్ చేస్తే మేబీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కాంటాక్ట్‌లోకి రాబోతున్నారు అని అర్థం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఏమొచ్చింది? లవర్ అనమాట. ఓకే. సో, ఈ పర్సన్ మీ సోల్‌మేట్. సో, ఈ పర్సన్‌కి మీరు చాలా ప్రత్యేకమండి. మేబీ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నట్టుగా ఈ పర్సన్ ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అండ్ తన లైఫ్‌లో మీరు ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి తన మనసులో చాలా లవ్ అనేది ఉంది. ఈ పర్సన్ మీ వైఫా? హస్బెండా? మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? వాటెవర్. ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా లవ్ ఉంది. కానీ పర్సన్ బయట చూపించలేకపోతున్నారనమాట. ఓకే. తను హైడ్ చేస్తున్నారు అన్నీ. ఓకే.
కానీ ఓపెన్ అయ్యే టైం అనేది తొందరలోనే రాబోతుంది అని అర్థం అనమాట. ఓకే. ఈ పర్సన్ మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో వెళ్ళిపోయి మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు. అండ్ కొంతమంది సింగిల్ అయితే మీ పర్సన్ థర్డ్ పర్సన్‌ని చూస్ చేసుకోవడము అండ్ అక్కడి పర్సన్ సఫర్ అవుతున్నారు. ఓకే. అండ్ వారి విషయంలో ఈ పర్సన్ మీకు కూడా చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారనమాట. ఓకే. మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు ఈ పర్సన్. ఓకే. కానీ ఇప్పుడు తను ఏదైతే హార్ట్ బ్రేక్ చేశారో మీ గుండె ఏదైతే ముక్కలు చేశారో ఈ పర్సన్ మీ హార్ట్‌ని తను మళ్ళీ అతికించాలి అనే ప్రయత్నంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. అంత ఈజీగా మీ హార్ట్ అయితే అతుక్కోదు. మేబీ మీ హార్ట్ అనేది చాలా ముక్కలైపోయి ఉంటుంది. ఈ పర్సన్ తన బిహేవియర్, తన ప్రవర్తన దాని వలన మీరు చాలా హర్ట్ అయి ఉంటారు. ఇక్కడ హార్ట్ బ్రేక్ చూపిస్తుంది కదా! ఎంత అతికించాలి అని అనుకున్నా అది అతకదండి. తప్పనిసరి పరిస్థితిలో మీరు మాట్లాడతారు కావచ్చు కానీ మునుపటిలాగా ఈ రిలేషన్ అయితే ఉండదు. ఓకేనా? తప్పనిసరి పరిస్థితి అనేది ఇంకా మాట్లాడాలి, లేకపోతే ఇలాగే సఫర్ అవుతాము అని ఉంటుంది. కానీ అంత పాస్ట్‌లో ఉన్నంత ప్రేమ, అఫెక్షన్ లాంటిది ఉండదనమాట. ఓకే. మిమ్మల్ని కాదనుకోని వేరే పర్సనే తనకు రైట్ పర్సన్, వారే తనకు కరెక్ట్ పర్సన్ అనుకున్న పర్సన్‌తో మీరు అంత హ్యాపీగా ఉండలేరనమాట. ఓకే. కానీ మేబీ మీరు తనకి ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఇంకా తప్పదు అన్నట్టుగా మాట్లాడతారనమాట. ఓకే. డియర్ గాడ్‌కి క్లారిఫికేషన్. మీ పర్సన్ కొంచెం పిసినారి అండి. అది మనీ కానివ్వండి, టైం కానివ్వండి అండ్ తను కొంచెం సెల్ఫిష్ లాగా చూపిస్తుందనమాట. మీకేదైనా హెల్ప్ కావాలి ఈ పర్సన్ వైపు నుంచి అంటే తను హెల్ప్ చేయరు. అంత తొందరగా ఒప్పుకోరనమాట. ఓకే. రాను రాను ఇంకా మీరు ఎఫర్ట్స్ పెడతా ఉంటే ఓకే అంటారేమో గానీ, తను తనంతలో తను ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఈ పర్సన్‌ని హ్యాపీగా ఉంచాలి అనే ప్రయత్నం మాత్రం ఈ పర్సన్ వైపు నుంచి లేదు. మేబీ పాస్ట్ ఇది. ఓకేనా? ఈ పర్సన్ అంత పట్టించుకోలేదు మిమ్మల్ని. తన లైఫ్ ఏంటో తను హ్యాపీగా ఉంటే చాలు అని పర్సన్ అనుకున్నారనమాట. ఓకే. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ చేస్తాను. హార్ట్ బ్రేక్. చూడండి ఈ పర్సన్ ఇప్పుడు ఉన్న పరిస్థితి అండ్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు మీరు చాలా లో ఎనర్జీ అండి మీది. అంటే ఈ పర్సన్‌ని ఎప్పుడు చేసేస్తా ఉండడము, బతిమిలాడుతా ఉండడము, నీ హెల్ప్ కావాలని అడగడము, అలాంటిది మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఒక క్వీన్ లాగా ఉన్నారనమాట. ఈ పర్సన్‌కి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఒకప్పుడు మీరేంటంటే ఈ పర్సన్ దగ్గర టైం, కేరింగ్ ఇవ్వండి, ఇవ్వండి అని అడుగుతా ఉండడం. కానీ ఇప్పుడు మీరు ఈ పర్సన్‌కి ఇచ్చే పొజిషన్‌లో మీరున్నారనమాట. అది చూసి ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది ఈ పర్సన్‌కి. తను తట్టుకోలేకపోతున్నారనమాట. మిమ్మల్ని ఈ విధంగా ఈ పర్సన్ చూసి తను తట్టుకోలేకపోతున్నారనమాట. చాలా బాధపడతా ఉన్నారు. మీ లవ్, మీ కేరింగ్ కావాలి అనుకుంటున్నారు. తను ఏదైతే నమ్మకాన్ని పొడగొట్టుకున్నారో, ఆ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఓకే. మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది. నేనేదైనా చేయగలను. నేనేదైనా అనుకున్నది జరుగుతుంది. నన్ను ఆపేవారే లేరు అనే కాన్ఫిడెన్స్ లెవెల్ మీలో ఉందండి. మీరు పూర్తిగా సెల్ఫ్ లవ్‌లోకి వెళ్ళిపోయినట్టున్నారు. వెరీ గుడ్ అండి. సో, నేనైతే చాలా హ్యాపీ. మీరు ఈ విధంగా ఉండాలి ఎప్పుడు. ఓకే. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు పొడగొట్టుకోకూడదండి. అది లేకపోతే ఎవరు కేర్ చేయరు. సో, మిమ్మల్ని మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఓకేనా? మీరు ఈ విధంగా ఉంటే ప్రతి ఒక్కరు మీకు అట్రాక్ట్ అవుతారనమాట. ఓకే. కంప్లెయింట్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ కంప్లెయింట్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఐ ఫీల్ లైక్ యూ డు నాట్ కేర్ అబౌట్ మీ. క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఓకే. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉంది. అండ్ మీ మీద చాలా కంప్లెయింట్స్ అయితే వచ్చాయి ఈ పర్సన్ వైపు నుంచి. ఈ పర్సన్ మీ మీద చాలా కంప్లెయింట్ చేస్తా ఉండడం అన్నమాట. ఓకే. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాధ పెట్టారండి. మీ మీద లేనిపోని చెప్తా ఉండడం గానీ, లేదా ఈ పర్సన్ ఇంటెన్షనల్‌గానే మిమ్మల్ని ఏడిపించడము, తను వేరే వారి మాటలు విని ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు. అండ్ వేరే వారి మాటలు విని ఈ పర్సన్
మీ మీద లేనిపోని చెప్తా ఉండడం ఏదో జరిగిందనమాట. ఓకే. తను నిజాలు ఏంటిది ఈ పర్సన్ గ్రహించలేదనమాట. ఓకే. బయట ఎవరైతే ఏదైతే చెప్తారో అదే ఈ పర్సన్ వినడం అయితే జరిగిందనమాట. ఓకే. సో, ఈ పర్సన్ చూడండి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయే సిట్యుయేషన్ ఉంది. అండ్ ఎండ్ అయిపోయి ఉంటుంది కొంతమందికి. సో, అక్కడ ఏంటంటే మళ్ళీ ఒక కొత్త ఫ్లవర్ లాగా చిగురించబోతుందనమాట. అతి తొందరలోనే అండి. ఓకేనా? సో, దేనికైనా టైం రావాలండి. 1 వీక్, 2 వీక్స్ అలా కాదు. మేబీ కొంచెం టైం పడుతుంది. ఓపిక పట్టాలి. ఓకేనా? ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ మాత్రం ఈ పర్సన్‌కి ఉంది. అండ్ మీరు చాలామంది ఈ పెయిన్‌లో ఉన్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో జస్టిస్ కోసం, జడ్జ్‌మెంట్ కోసం మీరు వెయిట్ చేస్తా ఉన్నారు. సో, దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. ఓకే. ఈ కంప్లెయింట్స్ అంటే చూడండి ఒక ఫీమేల్ పర్సన్ చాలా ఏడుస్తా ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. తన లైఫ్‌లో ఏదో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. అది మీదే అనమాట. ఓకే. మీ లైఫ్‌లో ఒక రిలేషన్ ఎండ్ అయిపోయింది. సో, మీరు ప్రతి క్షణం ఏడుస్తా ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నారు. మనశ్శాంతి లేని జీవితాన్ని మీరు పొందుతున్నారు. ఇక్కడ జస్టిస్ అండ్ జడ్జ్‌మెంట్ కోసం మీరు వెయిట్ చేస్తా ఉన్నారనమాట. సో, అది మీరు దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. ఈ పెయిన్ నుంచి మీ లైఫ్‌ని మీరు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఓకే. ఇక్కడ మీలో చాలా మందికి చాలా గాఢంగా మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదో జరుగుతుందనమాట. సో, అది ఎటువైపు తీసుకెళ్తుందంటే రీయూనియన్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తుందనమాట. ఓకే. సెలబ్రేషన్స్ మేబీ మీలో చాలా చేంజెస్ అనేది రాబోతుందండి. ఓకే. ఎప్పుడు బాధపడే పర్సన్ చాలా హ్యాపీగా ఫ్రెండ్స్‌తో హ్యాపీగా జాయ్‌గా టైమ్ స్పెండ్ చేయడము అలాంటిది ఏదో జరగబోతుందనమాట. ఓకే. రెజువనేషన్ క్లారిఫికేషన్ యూనివర్స్. రెజువనేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద హెరోఫెంట్ అండి బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అనమాట. ఇక్కడ రీయూనియన్ ఉంది ఇద్దరికి. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ చూడండి. తన లైఫ్‌లో మీరు వెళ్ళాక తనలో చాలా చేంజెస్ అనేది వచ్చాయంట. ఓకే. మీరు తన లైఫ్‌లో ఎంటర్ అయ్యాక తన లైఫే చేంజ్ అయింది. తను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తెలివిగా ప్రవర్తించాలి అలాంటిది తనకు చాలా తెలిసొచ్చిందనమాట ఈ పర్సన్‌కి. ఓకే. సో, మీలాంటి వారు తన లైఫ్‌లో రావడం వల్ల తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ వలన ఈ పర్సన్ చాలా తెలుసుకున్నారు. లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అందుకని ఈ పర్సన్‌కి మీ మీద ఒక గౌరవం అనేది ఎప్పుడు ఉంటుందండి. ఓకేనా? మేబీ మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకున్నా సరే అండి, తన మనసులో, తన హార్ట్‌లో మీ మీద ఒక మంచి ఫీలింగ్ అండ్ గౌరవం అనేది ఉంటుందనమాట. ఓకే. తనకు తెలుసు. అరే! ఈ పర్సన్ నా లైఫ్‌లో వచ్చిన తర్వాతనే కదా నాకేంటో, నా జీవితం ఏంటో నాకు తెలిసి వచ్చింది అనేది ఈ పర్సన్‌కి తెలిసిందనమాట. ఓకే. ఐ యామ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ యామ్ విత్ యూ. ఓకే. తన లైఫ్‌లో మీరు రావడం వల్లనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. కమ్యూనికేషన్ క్లారిఫికేషన్ యూనివర్స్. కమ్యూనికేషన్ ఎందుకొచ్చింది? ద హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని ఉందండి. ఈ పర్సన్‌కి మీతో మాట్లాడాలి, కాల్ చేయాలి అని ఉంది. తన ఇంట్యూషన్, తన మైండ్‌లో, తన బుర్రలో మీరు 24 గంటలు చాలా రన్ అవుతున్నారనమాట. కాల్ చేయాలి, మాట్లాడాలి. ఈ పర్సన్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకసారి కాల్ చేస్తే బావుంటుంది కదా! తన గురించి నాకేం తెలియడం లేదు. అలాంటి ఫీలింగ్ అనేది ఈ పర్సన్‌కి చాలా ఉందనమాట. ఓకే. సో, ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని తను చాలా ట్రై చేస్తా ఉన్నారు. కొంతమందికి కాల్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. 1 ఆర్ 2 డేస్ లోపల చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుందనమాట. ఓకే. ఏదో గుడ్ న్యూస్ అయితే ఈ పర్సన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఓకే. ఎస్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఈ పర్సన్‌కి మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా తనకుంది. ఓకే. తన మైండ్‌లో మీరు చాలా రన్ అవుతున్నారు. కానీ పర్సన్ అది పాసిబుల్ అవుతుందా లేదా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారు. మేబీ పర్సన్ లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్ ఉండొచ్చు. తను రాలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. కానీ పర్సన్ తన ఇంటెన్షనల్‌గా తను మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి.
మీతో కొత్తగా మళ్ళీ మీతో కలిసి ఉండాలి, మీతో మాట్లాడాలి, ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్ మాత్రం ఈ పర్సన్‌కి ఉంది. సో, కాల్ చేయాలి, మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఓకే. కమ్యూనికేషన్. ఐ లవ్ యువర్ వాయిస్. మీ వాయిస్ అంటే పర్సన్‌కి చాలా ఇష్టమంట. ఒక్కసారైనా మీ వాయిస్ అనేది పర్సన్ వినాలి అనుకుంటున్నారు. ఓకే. అండ్ ఈ పర్సన్ చూడండి తను మేబీ మీరు ఇన్‌స్టాగ్రామ్స్‌లో రీల్ చేస్తారా? లేదా ఇంకేదైనా చేస్తారా? వాటెవర్ అండి. ఈ పర్సన్‌కి మీ వాయిస్ వినందే తనకి నిద్ర గూడా పట్టడం లేదు అని పర్సన్ అంటున్నారండి. ఓకే. ఈ పర్సన్ మీ వాయిస్ వినాలి, మీతో మాట్లాడాలి. అండ్ ఈ పర్సన్‌కి మీ వాయిస్ వినంది తనకి తెల్లారదు. మీ వాయిస్ వినంది ఈ పర్సన్‌కి నిద్ర పట్టదనమాట. ఓకే. అలాంటి మెసేజ్ కూడా ఇక్కడ ఉంది. ఓకే. క్లారిఫికేషన్. ఐ విల్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ మై సెల్ఫ్. ఐ నో ఐ యామ్ రైట్. క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ తను ఏ పర్సన్ అయితే చూస్ చేసుకున్నారో అక్కడి పర్సన్‌కి తను అనుకున్నంత హ్యాపీనెస్, అంత గౌరవం అలాంటిది ఈ పర్సన్‌కి దక్కలేదండి. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో పర్సన్ చాలా సాడ్‌గా ఉన్నారనమాట. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24/7 చాలా ఆలోచిస్తా ఉన్నారు. అండ్ ఏదో తప్పు చేసిన వారిలాగా తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఓకే. ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ అయిపోయారనమాట. మీకంటే వారే బెటర్ ఏమో, వారితో లైఫ్ చాలా బావుంటుందేమో, వారే తనకి కరెక్ట్ పర్సన్ ఏమో అని మిమ్మల్ని తను వెనక ముందు ఆలోచించకుండా ఈ పర్సన్ వారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ బోల్తా పడడం కూడా జరిగిందనమాట. ఓకే. అండ్ 24/7 ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు. ఓకే. అన్ని రాశుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా. నిన్న కొంచెం రాశులలో ఏదో రాశి చెప్పలేదన్నారండి. మకర రాశి కావచ్చు. కొంచెం జాగ్రత్తగా చూడాలి ఈరోజు. ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేసేయండి అండ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూసేస్తాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈరోజు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు మీ కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ ఫినాన్షియల్‌గా మనీ గురించి కూడా కావచ్చు. ఓకే. అండ్ మీరు మంచి హయ్యర్ పొజిషన్‌లో కూడా ఉండొచ్చు ఈరోజు. ఓకే. అండ్ మిథున రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారండి మీరు ఈరోజు. అండ్ మనీ ఫ్లో చాలా బావుంటుందనమాట. అండ్ కర్కాటక రాశి వారు 2 కార్డ్స్ వచ్చాయి. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ రీయూనియన్ అవుతుంది. మేబీ మీ లైఫ్‌లో మీ పాస్ట్ పర్సన్ కూడా రాబోతున్నారు. మీతో తను హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సెలబ్రేషన్స్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ సింహరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. ఓకే. మీ చుట్టూ లవ్ అనేది ఉంటుందన్నమాట ఈరోజు. ఓకే. అండ్ కన్యా రాశి వారికి కూడా రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. మేబీ మీకు మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి ప్రపోజల్ లాంటిది రావచ్చు ఈరోజు. అండ్ తులారాశి వారి లైఫ్‌లో ఏదో ఒక రిలేషన్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుందన్నమాట ఈరోజు. ఓకే. అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చు తులారాశి వారికి. అండ్ వృశ్చిక రాశి వారు
2 విషయాల మీద జగిల్ అవుతా ఉన్నారండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అటా, ఇటా అన్నట్టుగా అండ్ మీ ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. సో, మీరు మేబీ పర్సన్ విషయంలో ఆర్ కెరీర్ విషయంలో కూడా కావచ్చు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అలాంటిది మీకు అర్థం కావడం లేదనమాట. ఓకే. వర్క్ విషయంలో కూడా కావచ్చు. ఓకే. కొంచెం జగ్లింగ్ సిచ్యువేషన్‌లో ఉంటారు. అండ్ ధనురాశి వారు మానసికంగా ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి మీరు. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చు మీకు ఈరోజు. అండ్ మకర రాశి వారు మకర రాశి వారి లైఫ్‌లో మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ వస్తారండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్. మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవ్వబోతుందనమాట. ఓకే. అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. చాలా పరధ్యానంగా ఉన్నారు. అదే మీనరాశి వారికి ఈరోజు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. రీయూనియన్ ఉంటుంది. అండ్ కొంతమంది మీనరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు. ఓకే. అండ్ ఇక్కడ మీనరాశి వారికి మీ లైఫ్‌లో మీ సోల్‌మేట్ కూడా రావచ్చండి ఈరోజు. వారితో మీకు రీయూనియన్ కూడా అవుతుందనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.